తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ. సింహరాశి వారికి శని వక్రగతి రీత్యా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మురళి గారు? తప్పకుండా అమ్మా. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో శని వక్ర దృష్టి వల్ల సింహరాశి వారికి వారి భార్యకు భర్తకు, ఉదాహరణకు భర్తది సింహరాశి అయితే భార్యకు, భార్యది సింహరాశి అయితే భర్తకు కొంత అనారోగ్య సమస్యలు కానీ కొంత డిస్టర్బెన్సెస్ ఏర్పడేటువంటి పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా దగ్గరి ఫ్రెండ్స్ ఎవరికైనా కొంత అనారోగ్య సమస్యలు రావడము, లైక్ ఇంకా ఏమైనా సీరియస్ జోన్లోకి వెళ్ళడం కావచ్చును. ఇప్పుడు ఉదాహరణకు మొన్న బళ్ళారి దగ్గర నుండి ఒక క్లయింట్ రావడం జరిగింది. వారి కొడుకు డిప్రెషన్లోకి వెళ్ళిండు. సో వారి జాతక రీత్యా చూస్తే ఎవరో దగ్గర వ్యక్తులు దూరం అయ్యారు అనేటువంటి సమాధానం ఉంది. ఆ విధంగా వారిని అడిగా, సో ఇట్లా ఏమైనా జరిగిందా నాన్న అంటే, నా క్లోజ్ ఫ్రెండ్ యాక్సిడెంట్లో మరణించాడని చెప్పి అన్నాడు. అక్కడి నుంచి డౌన్ అయ్యాడు ఆయన. చాలా అంటే చాలా వితిన్ తట్టుకోలేకపోయినా చావును. సో ఇట్లా ఉంటుంది. అంటే కొన్ని గ్రహాల ప్రభావాలు మనుషుల మీద చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది. ఇక అదేవిధంగా సీక్రెట్ విషయాలు ఏమైనా ఉన్నా, పార్ట్నర్షిప్లో ఏమైనా బిజినెస్ చేస్తూ ఉన్నా వారికి కొంత డిస్టర్బెన్సెస్ కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి కలదు ఈ యొక్క సింహరాశి వారికి. వాస్తవానికి గడిచిన సుమారుగా ఒక 15 నెలల నుండి సింహరాశి వారికి అసలే బాలేదు. అది ఎవరు అవునన్నా కాదన్నా సింహరాశి వారికి గడిచిన ఒక 15-16 నెలల నుండి ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, కాళ్ళకు చేతులకు దెబ్బలు తాకడాలు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చును వీరికి కూడా. అయితే ఇది అష్టమ శనిలో నడుస్తుంది కదా, వీరికి కొంత ఇంపాక్ట్ తగ్గదా వక్రగతి వల్ల? సప్తమ స్థానం వైపుగా చూస్తూ ఉండడం ద్వారా ఇబ్బంది ఉంటుంది. సప్తమ స్థానము అంటే ప్రదేశ మార్పు 100% చేయాల్సి వస్తుంది. అది మళ్ళీ ఉన్నటువంటి లగ్నాన్ని చూస్తుంది. సో సింహరాశి వారికి ఒక గృహ నిర్మాణానికి అవకాశం. ఇప్పుడు ప్రదేశ మార్పు అనగానే ఈ రూమ్ నుంచి ఆ రూమ్ కావచ్చును, ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశం కావచ్చును, ఒక గృహ నిర్మాణ అవకాశమైనా కావచ్చును, ఉద్యోగంలో పొజిషన్ చేంజ్ కావచ్చును. మొన్నటి వరకు చాలామంది సింహరాశి వారు ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. నైట్ జాబ్ చేస్తున్నారు, అంటే షిఫ్ట్లు వైజ్గా నైట్ షిఫ్ట్లు జాబ్ చాలామంది చేంజ్ అయ్యారు. వీరికి ఏంది ఉపశమనం కలగవచ్చు, డే షిఫ్ట్కు వెళ్ళవచ్చు. సో ఇలాంటి అవకాశాలు, లేదా కొత్తగా ఏమైనా బిజినెస్ పెట్టాలి అనేటువంటి ఆలోచనలు రావడం కానీ, ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వీళ్ళ జీవితంలోకి రావడం కానీ, ఇగో మామ నువ్వు పలానా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయి, నీకు నెలకింత డబ్బులు వస్తాయి అనేటువంటి విధంగా చేయొద్దు. గుర్తుంచుకోండి, మీ నీడని కూడా మీరు నమ్మొద్దు. కనుక వ్యక్తిగత జాతక రీత్యా కూడా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వారిది. ఉద్యోగం రీత్యా ఎట్లా ఉంటుందండి? ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం 100కు 200% వస్తుంది. అద్భుతం. 100కు 200% ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. భార్యకు భర్తకు, లైక్ అంటే ఎవరిది ఇందాక చెప్పా కదా, అనారోగ్య సమస్య వచ్చే పరిస్థితి ఉంటుంది. తీవ్రంగా గొడవలు ఉన్నాయి, డివర్స్ దాకా వెళ్ళొచ్చే పరిస్థితి ఉంటుంది. డైవర్స్ దాకా. రైట్. వివాహ ప్రయత్నాలు చేయొచ్చా? ఖచ్చితంగా చేయవచ్చును. తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. రైట్. ఆరోగ్యం ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఆరోగ్యము 12వ భావంలో గురువు ఉన్నాడు కనుక కొంత బద్ధకస్తంగా కానీ కాళ్ళకు సంబంధించిందో లైక్ ఇబ్బందే ఉంటుంది. శరీరం సహకరించదు. బట్ అన్ని విషయాల్లో కంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా వస్తాయి, చూసుకోవాల్సి ఉంటుంది. మరి అన్ని విషయాల్లో కూడా శని మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, పర్టికులర్ గా సింహరాశి వారండి? ఇక్కడ ఈ రాశి ఆ రాశి అనేటువంటిది కాకుండా ద్వాదశ రాశులలో మనకు శనేశ్వరునికి సంబంధించినటువంటి ఒక వక్ర దృష్టి అనేటువంటిది. వక్ర దృష్టి అనగానే కేవలం మనకు వెనక భావము అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేటువంటిదే కాకుండా, ఒక బంతి అనేటువంటిది నేల మీద కొడితే అది ఎంత ఫాస్ట్గా కిందికి వెళ్ళి అంతకంటే డబల్గా పైకి వస్తుంది. కనుక శనేశ్వరుడు ఉన్నటువంటి భావం నుండి వెనక భావాన్ని ఏ విధంగానైతే చూస్తున్నాడో అంతే ఫాస్ట్గా దాని ముందు భావాన్ని కూడా చూస్తాడు. సో ఉదాహరణకు ఇప్పుడు ధనస్సు అనుకుంటే
ధనస్సు వారికి 4వ భావంలో ఉన్నాడు. 4వ భావం నుండి 3వ భావాన్ని చూస్తూ ఎట్ ద సేమ్ టైం పంచమ భావాన్ని కూడా చూస్తాడు. కనుక ఓవరాల్గా ఒక ధనస్సు ఇది అని కాదు, మకరం కానీ, కుంభం కానీ, మీనం కానీ, మేషం కానీ, ఎవ్రీథింగ్ ఏ రాశి వారైనా కూడా ఖచ్చితంగా శనేశ్వరునికి సంబంధించినటువంటి కుదిరితే మీ స్తోమత మేరకు ఏదైనా ఒక హోమం కానీ, ఎందుకంటే ఇప్పుడు రేపటి కాలంలో మనకు ముందు శనేశ్వరుడు వెళ్ళేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. వక్ర దృష్టి అనేది మనకు ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకే ఉంటున్నది. ఇందులో చివరి 2 నెలలు చాలా డేంజర్ జోన్లో ఉంటుంది ఖచ్చితంగా. కనుక కుదిరితే చండీ హోమం కానీ ఇప్పుడు మన ఆధ్వర్యంలో అనుకుంటున్నాం, అమ్మవారి దయ వల్ల కామాఖ్యలో ఖచ్చితంగా సంకల్పం చేస్తున్నాము. కామాఖ్య అంటే చాలా అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రం, అందరికీ తెలిసిందే. సో అక్కడ చండీ హోమంతో పాటుగా శనేశ్వరునికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమము నిర్వహించేటువంటి పరిస్థితి కలదు. కనుక ఇట్టి సుందరమైనటువంటిది అంటున్న సువర్ణ అవకాశం కాదు ఇది, సుందరమైనటువంటి అవకాశంలో అందరూ పాల్గొనేటువంటి విధంగా, ఇప్పుడు మీరు నేను అనేటువంటిది కాకుండా సర్వదర్శనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అందరికీ, మధ్యతరగతి వారికి, ఉన్నవారికి, లేని వారికి అందరికీ ఒకటే బడ్జెట్, అందరూ పెట్టుకునేటువంటి బడ్జెట్. ఒక చిన్న ఫంక్షన్ చేస్తే ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అందులో సగం కూడా కాదు మనం చేసేటువంటి బడ్జెట్. కనుక మీ గోత్రనామాల మీద చేసుకోవడానికి మీరు సిద్ధమా అనేది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎన్ని రోజులు ఇదే విధంగా ఈ యొక్క కర్మలను అనుభవిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒకటి, ఇప్పుడు 1,00,000కు రూపాయి తక్కువైనా కూడా దాన్ని 1,00,000 అన్నారు. కనుక చెప్పలేము, ఒకవేళ మీ యొక్క కర్మ అనేటువంటిది అక్కడ సిద్ధించవచ్చు. ఆ రూపాయే నేను కావచ్చు, ఒకవేళ చెప్పలేం కదా. 1,00,000కు ఆ 1 రూపీ ఏ విధంగానైతే చేరిస్తే బ్యాలెన్స్ అవుతుందో, సో మీ కర్మకు ఒకవేళ కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహం తోడైతే రాబోయే రోజులలో విజయం మీదే. కనుక రాలేని వారు ఈ యొక్క రావి చెట్టు కింద దీపారాధన కావచ్చును, నల్ల నువ్వులు దానం కావచ్చును. ఇక్కడ 5 రాశులకు మాత్రం చాలా ఇబ్బంది, డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ 5 రాశులలో మొట్టమొదటిది మేషరాశి, రెండవది వచ్చేసి కర్కాటక రాశి, మూడవది వచ్చేసి కన్యా రాశి, నాలుగవది వచ్చేసి ధనస్సు రాశి, ఐదవది వచ్చేసి మనకు కుంభరాశి. రాహుపై శని దృష్టి ఉండడం ద్వారా సడన్ డెత్స్ జరుగుతాయి. సో బీ కేర్ఫుల్. తప్పకుండా ఈ యొక్క శని వక్ర దృష్టి, మంచి యోగాన్ని మీకు కావాలి అని అనుకునేటువంటి వారు కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. లేదు అని అనుకునేవారు బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, లేదా ఏదైనా దేవాలయానికైనా వెళ్ళి ఇవ్వండి. రైట్, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.